టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ముందు వీడియోలో చెప్పినట్టు మెయిన్ టెంపుల్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మినీ అరుణాచలం టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ ఎక్సలెంట్గా ఉంది, మీరు వచ్చినప్పుడు విజిట్ చేయండి. నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్ సీతమ్మ వారి నారచీరలు. మంత్లో 5 days సీతమ్మ వారు ఇక్కడే ఉండేవారు. భద్రాచలం వస్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకండి. నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ పర్ణశాల. ఈ ప్లేస్ గోదావరి నది పక్కనే ఉంటుంది, టెంపుల్ కూడా ఉంది. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. లోపల పర్ణశాల, శివాలయం, హనుమాన్ టెంపుల్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుని బయటకు వస్తే సన్సెట్ టైంలో బోట్ రైడ్ వేరే లెవెల్. అసలు మంచిగా టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చి టెంపుల్ దగ్గరలో ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి టెంపుల్ పక్కనే ఉన్న కుసుమహర్నాథ్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడి నుంచి భద్రాచలం టెంపుల్ వ్యూ పీక్స్. అసలు అక్కడ దర్శనం చేసుకుని శివాలయంకి వెళ్ళాం. అక్కడి నుంచి ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఆ పాపికొండలు బోటింగ్కి జనాలు ఎక్కువ మంది ఉండటం వల్ల వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోలో తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తా. మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. ఉంటా, బాయ్.